హాయ్, వెల్కమ్ టు మీ ప్రభాకర్ రెడ్డి. ఈరోజు మనం అడ్వెంచర్ చూద్దాం. అడ్వెంచర్ ఎంత చూసినా తనివి తీరంది. మనం తెలుసుకోవాల్సింది, చూడవలసింది ఇంకా ఎంతో ఉంటుంది. కాబట్టి పల్లెటూరులో ఉండే అడ్వెంచర్ని మనం తప్పకుండా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న చెరువుని దీని జాలుగుండ్ల చెరువు అంటారు. ఇది అడవిలోనే ఉంది. గుట్టలకు చూడండి, ఇక్కడ అడవి అడ్వెంచర్ మొత్తం ఫారెస్ట్లో. ఇది ఒక చిన్న కుంట. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి ఎలా ఉందో అడ్వెంచర్. ఇవన్నీ చూపించాలి మీకు అని నా కోరిక. మా ఊర్లో ఉండే వాతావరణం చూపించాలన్నది మీ కోరిక, నా కోరిక మీకు చూపించాలన్నది. తప్పకుండా చూడండి. మావి అడవి పందులు ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి చెట్లులా. చూడండి ఫ్రెండ్స్, అవును, మనం ఈ దారి గుండా వెళ్ళాలి లోపలికి. ముందుకు పోదాం, చూద్దాం ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అడవి జంగల్, అడవి పందులు ఉండొచ్చు. మనం ఒంటరిగా సోలోగానే వెళ్తున్నాం. చూడవచ్చు, ఎవరు లేరు. వెళ్దాం, వెళ్ళి చూపిద్దాం. అడవి చూడాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ముందల రోడ్డు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దారుణంగా. మనం ఆ రోజు ఇక్కడ వచ్చాం, ఒక రోజు ఇక్కడ వచ్చాను, వీడియో తీశాను, కానీ ఆ వీడియో రాలేదు ఫ్రెండ్స్. అది మన దురదృష్టం. నాకు ఇలాంటి గుండెలు ఎక్కాలని సరదా. ఎక్కుదాం. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, గుండె ఎక్కినాం పైకి. అక్కడ చూడండి ఎలా ఉందో లొకేషన్. ఆ గుండు పైకి ఎక్కలేంగా బాగుంటుంది, కానీ అది చాలా హైట్ ఉంది, ఎక్కలేము. ఆ గుండు అక్కడ కనిపిస్తున్న గుండు చాలా హైట్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఏకశిల అంటారు కదా, అలా. ఇంకా ఇక్కడ వెళ్ళాం, కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాం. మంచిగా ఉంది. నాకు ఈ అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్. ఇక్కడ మళ్ళా లేవలు. ఇది గుండు హైట్. ఇక్కడ వీడియో పెద్దగైనా ఒకటి 1/1 పెడతాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా పెడతాను. దయచేసి చూడండి ఫ్రెండ్స్. అందరూ అడ్వెంచర్. అక్కడ పైకి వెళ్ళాలి, కానీ అక్కడ లోపలికి పోనీకి రాదు, చాలా చిక్కు ఉంటుంది, అందుకు అక్కడ పోలేము. ఇక్కడ ఏంటిది, అది చెట్టేమా? చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అడవిలో. ఏకాంతంగా ఒంటరిగా వస్తాయి ఇలాంటి అడవులలో. ఎలా ఉంటుందో మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్. అలా వెళ్ళి అలా బాట ఉంది, ఆడంగా అట్లా పోదాం. వెళ్దాం రండి ఫ్రెండ్స్. మీరే నాకు తోడు ఉన్నారని వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కేటప్పుడు ఎక్కుతాం, కానీ దిగేటప్పుడు కష్టం. మన ఏజ్కి
ఇట్లా వెళ్దామా ఇట్లా వెళ్దామా ఇట్లా వెళ్దాం. అడ్వెంచర్ బాగుంటుంది, చూద్దాం. ఒకవేళ అడవి పందులు ఉండొచ్చు, కనిపిస్తే చూపిస్తా. ఇలాంటి అడవులలో ఏకాంతంగా తిరగాలని నాకు బాగా సరదా, కానీ భయం కూడా ఎక్కువనే. సరదా ఎంత ఉందో భయం కూడా అంతే. కానీ మీకోసం తిరగాలని ధైర్యం చేశాను, తప్పకుండా వెళ్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూద్దాం. అవి అడవి పందులు ఉండొచ్చు. ఈ గుండెను చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఉందో, ఎంత హైట్ ఉందో. ఇలాంటి గుండె ఎక్కాలంటే కష్టమే. అటు సైడ్ ఇంకా ఎట్లుందో చూద్దాం పదండి. ముందుకు వెళ్ళి ఈడంగా వణికెళ్ళదు, కొత్తలంగా వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఊరు లొకేషన్. సరదాగా ఉంది కదా ఊరు. ఇక్కడ 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 ఉంది ఫ్రెండ్స్ ఊరు. చూడండి ఈ గుండె చూడండి ఫ్రెండ్స్. ఈ పక్క నుంచి కూడా అస్సలే రాదు ఎక్కడానికి. మేబీ ఇంకా ముందరికి వెళ్దాం, చూద్దాం. ఇంకా చూపించాల్సింది మస్తు ఉంది. పదండి ఫ్రెండ్స్ ముందరికి వెళ్ళి ఇంకా చూద్దాం. సరదాగా వెళ్ళి బాగా ఎట్లా ఉందో, ఎక్కడ ఉందో ఇక్కడ తెలియదు. అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో, చిక్కులు. అడ్వెంచర్ బాగా ఉన్నకెళ్ళే పోదాం, కానీ పోతామా పోలేమా తెలియదు. ముందుకు పోయి చూసి వస్తాను. ఇట్లకెళ్ళి అంటే జీవాలు తిరుగుతాయి కాబట్టి వనికి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి వస్తుందో రాదో చూడండి మీరే ఎలా ఉందో. వాటర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి. ఇలా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కెమెరా దిపాను కదా, ఇక్కడ చూడండి చాలా బాగుంది. వెళ్దాం, దారి ఉంది ఇట్లకెళ్ళి. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉందో మీరే చూసి చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఈ అడవిలో పోవాలన్నది, తిరగాలన్నది నా కోరిక చిన్నప్పటి నుంచి. కానీ చిన్నప్పటి నుంచి చాలా భయం కాబట్టి తిరగలేకపోయేవాని. ఇప్పుడు ధైర్యం చేస్తున్నాం, ఇప్పుడైనా ధైర్యం లేదు మీకు చూపించాలని. మా ఊళ్ళో పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందో అడ్వెంచర్ అని తిరుగుతున్నా ఫ్రెండ్స్. చాలా సరదాగా ఉంది. ముందర బండ చూడండి ఫ్రెండ్స్, ఇట్లుందో బండ. చిన్నప్పుడు చింతవలకాయలకు వచ్చి ఈ బండ అయినా కాల్చుకొని, చింతవలకాయలు సీతాఫలం అంటారు కదా, సీతాఫలం కాయలు కాల్చుకొని ఈ బండ అయినా తిన్నాన్ని తినేది, మంచిగా ఎంజాయ్ చేసిపోయేది. చాలా సరదాగా ఉంటుంది.
ముందరికి వెళ్ళి చూసేద్దాం. ఆడంగా పోనీకే ఉంటే దారి ఉంటే పోదాం. బండ మాత్రం సూపర్ ఫ్రెండ్స్, హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్, మా ఊరు అక్కడ, మా ఊరు లొకేషన్ చూడండి చుట్టుముట్టు ఎలా ఉందో చూపిస్తా. సూపర్ లొకేషన్. మనం ఒక బండ పైన ఉన్నాం కదా, సూపర్ లొకేషన్. ఈ వీడియో లేదు కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వరకు అయినా పెడతా. తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మన వీడియోని. చూద్దాం ఇడంగా పోనీకి వస్తుందా రాదా. మేడం ఫ్రెండ్స్, మళ్ళీ లేదంటే రిస్క్ ఎందుకు. అవతలకు పోదాం, ఆడంగా పాట ఉంది. ఇడంగా పైకి కూడా దారి ఉన్నది, పైకి చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనబడుతుంది కదా గుట్ట మీద కూడా చాలా వింతలు విశేషాలు ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి మీకు చూపెడతాను. మేబీ ఈరోజు కాదు, నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాను. ఈ వీడియో మాత్రం ఇక్కడనే చేస్తా. కదండి, బండ బాగానే ఉంది. ఆడొక్క బండ, మళ్ళా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాకు ఇష్టం ఈ అడవిలో తిరగాలని. కాకపోతే ఒకటి పందులు ఉన్నాయని భయమే. మనం ఒంటరిగా సోలాగా ఉన్నాం. ఈ అడవిలో కూడా అడొక్క చెరువు ఉంటుంది. అక్కడ ఆ చెరువు కూడా చూపిస్తా వీలైతే.